ఫస్ట్ ఒక 4 ఇంచ్కి ఫస్ట్ మార్క్ చేసుకోవాలి. ఇది ఎక్స్ట్రా కాలర్ కోసం నేను తీసుకుంటున్నా. దాని తర్వాత ఒక లైన్ వేసేసుకోవాలి, స్ట్రైట్ లైన్. కాలర్ తీసుకోవాలంటే ఫస్ట్ 4 ఇంచెస్ నేను ఎందుకంటే క్లాత్లోనే తీసుకుంటున్నా కాలర్, దానికోసమని ఎక్స్ట్రా 4 ఇంచెస్ ఫస్ట్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫుల్ లెంత్ బ్లౌజ్ది ఫుల్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. అంటే తనది 12 ఉంది అంటే 13 తీసుకోవాలి. 13కి ఒక మార్క్, ఒక స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్కి కూడా ఉందని చూసుకోవాలి క్లాత్, మళ్ళీ కష్టం అవుతుంది. 12 and 13 ఉంది. ఇప్పుడు షోల్డర్ 13 ఉంది, 13 ఉంది. దాన్ని ఆఫ్ చేసుకోవాలి 6.5. ఎప్పుడు షోల్డర్ని ఆఫ్ చేసుకోవాలి 6.5. ఆఫ్ చేసుకున్న తర్వాత సేమ్ ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6.5. ఎందుకంటే హై నెక్ కాబట్టి మనం ఏం మైనస్ చేయట్లేదు, సేమ్ అట్లనే 6.5 మార్క్ చేస్తున్నా. తర్వాత చెస్ట్ 30 ఉంది, 30ని 1/4 చేసుకోవాలి. 1/4 చేసుకొని మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా సీమ్ అలౌన్స్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు వేస్ట్ రౌండ్ కూడా 1/4 చేసుకోవాలి. 25 ఉంది, 25ని 1/4 చేసుకున్నా. జస్ట్ ఒక మార్కింగ్ చేస్తున్నాను. మార్క్ చేసుకున్నా 2 ఇంచెస్ ఎక్స్ట్రా. సేమ్ నార్మల్ బ్లౌజ్ మనం ఎక్స్ట్రా తీసుకున్నాం, సేమ్ అట్లనే ఉంటుంది. ఓన్లీ ప్రిన్సెస్ కట్ అయితే మాత్రం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా తీసేసుకోవాలి అట్లా. ఇప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ కాబట్టి అవసరం లేదు. మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ స్టోవ్ అనేది మార్క్ చేసుకోవాలి. బ్యాక్ కదా 1 ఇంచ్, ఫ్రంట్ కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్. దాని తర్వాత కాలర్ కోసం 1.5 ఇంచ్ తీసుకుంటున్నాం. షోల్డర్స్ లోపు 1/2 ఇంచ్. ఇప్పుడు ఇది 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇది కూడా 4 ఇంచ్ స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి మీకు బ్యాక్ నెక్ ఎంత కావాలో చూసుకోవాలి. అంటే బ్యాక్ నెక్ హై కదా, ఇది మళ్ళీ మనకి అంటే ఇది ఫ్రంట్ పార్ట్, బ్యాక్ కాదు, ఫ్రంట్ కాబట్టి ఫ్రంట్ నెక్ ఎంత కావాలో చూసుకోవాలి. ఫ్రంట్ ఇది బ్యాక్కి ఇలా వస్తుంది కాలర్. బ్యాక్ పార్ట్ మనం 1/2 ఇంచ్ తీసుకోవాలి అంతే. ఇది ఫ్రంట్ది. ఫ్రంట్ పార్ట్కి 4 ఇంచెస్ ఎక్కువ తీసుకొని షోల్డర్ స్లోప్ ఎంత ఉంది కావాలో అంత తీసుకొని దాని తర్వాత ఇది ఇప్పుడు చూడు 2.5 ఇంచెస్ ఉంది కదా, 2.5 ఇంచెస్ మనకి ఇది వస్తుంది. దాని తర్వాత 1/2 ఇంచ్ కుట్టడానికి పోతుంది అనమాట. అది ఎక్స్ట్రా కటింగ్ చేసుకోవచ్చు. మనం 3 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు నార్మల్గా. నేను 4 ఇంచెస్ తీసుకున్నాను ఎక్స్ట్రా, అంటే లాస్ట్ కట్ చేసుకోవచ్చు మనం ఎంత కావాలి. ఇప్పుడు ఇది 2.5 ఇంచెస్ ఉందా విడ్త్, అలాంటప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా నడుస్తుంది. అంటే 3 ఇంచెస్ తీసుకున్నా నడుస్తుంది. ఇంత తీసుకున్నా నడుస్తుంది. ఇది ఇక్కడికి జాయింట్ అయిపోతుంది అట్లా. ఇప్పుడు నెక్ అనేది నెక్ 7 ఇంచెస్ ఉంది, అంటే 6.5 ఇంచెస్ తీసుకుంటాం. చాలు, పెద్దదైతే ఇంక కొంచెం తీసుకోవచ్చు. 3 కట్ బ్లౌజే. ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ వస్తుంది కదా, తనది 6 ఇంచెస్ చూసుకోవాలి. స్ట్రైట్ పెడితే చూడు ఇక్కడికి వచ్చింది నెక్, క్రాస్ పెడితే మనకి ఇక్కడికి వస్తుంది.
సో తేడా చూడు. అందుకే క్రాస్ పెట్టుకోవాలి మనం ఎప్పుడు 6 ఇంచెస్కి క్రాస్ పెట్టుకోవాలి. లేకపోతే డీప్ ఇప్పుడు 7 ఉందని 7కి పెట్టేసినాం అనుకో అది ఇక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు 7 కన్నా ఎక్కువ అయిపోతుంది మనకి డీప్. ఇప్పుడు సేమ్ 2.5 ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి స్ట్రైట్ లైన్. 2.5 ఇంచ్ ఇది జాయిన్ చేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఇది ఉందా నెక్ది మాత్రం 2.5 మిడ్ పాయింట్ తీసుకో. మిడ్ పాయింట్ తీసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ ఇలా లోపల కన్నా ఇది జాయిన్ చేసేసుకో. తర్వాత నెక్ రౌండ్ పెట్టు. ఫ్రంట్కి ఇట్లా రౌండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ పైకి 2.5 ఇంచెస్ పైకి. పాయింట్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. పాయింట్ ఇప్పుడు 9 అనుకున్నాం. 9కి ఇంకొక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటే చాలు తన సైజుకి అయితే. 3.5 ఇంచెస్ క్రాస్ లైన్ వేసుకొని 2 ఇంచెస్ చాలు తనకి తక్కే షేప్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు 2 ఇంచెస్కి మిడ్ పాయింట్ 1 ఇంచ్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది కూడా 2 ఇంచ్ ఉండాలి పైకి జాయిన్ చేసుకోవాలి. ఇది పెట్టిన దానికన్నా పైకే 1/2 ఇంచ్ కుట్టడానికి పోతాయి కదా అంతే. అంతే వస్తుంది. పాయింట్ 8 ఉంది. 8 ఉందా? 8 నుంచి మనం 3.5 అంటే 1/2 ఇంచ్ కుట్టడానికి పోయినా నడుస్తుంది, కరెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచ్ ఉంది అంటే 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని 3 ఇంచెస్ విడ్త్ పెట్టుకోవాలి. ప్రతి వాళ్ళకి 3 ఉంటుంది. ఇప్పుడు ఇది 2 ఉంది చాలు. ఇప్పుడు ఇది 2 వస్తేనే మనకి కరెక్ట్ ఉందని అర్థం. హెవీ బ్రష్ వాళ్ళకి 2.5 అట్లా ఉంటుంది. ఈడొక తక్కువ వస్తుంది. ఇది నెక్ అనేది ఇప్పుడే కట్ చేయక్కర్లే. మళ్ళీ మనము క్యాన్వాస్ వేరే క్లాత్లో కట్ చేసుకున్నాక ఉల్టా తిప్పిన తర్వాత లైనింగ్ పెట్టి బెల్ట్ అనేది చూసుకోవాలి. 3.5 నుంచి ఇది మైనస్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు 8 ఉంది. 8 మార్కింగ్ చేసుకోవాలి. 8, 9, 10 నా సైజుకి అయితే 10. 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం. ఒకవేళ ఎక్కువ తక్కువ వచ్చిందంటే కష్టమైతే 3.5 ఇంచెస్ పైకి 2.5 ఇంచెస్ ఇంకొక సైడ్. దాని తర్వాత జస్ట్ 2.5 మార్క్ చేసుకున్నాక ఇక్కడి నుంచి ఇక్కడికి 3.5 జస్ట్ క్రాస్గా చేసుకోవాలి. తర్వాత స్ట్రైట్ వస్తుంది మనకి బెల్ట్.
ఇది 2 టైట్ అయిపోతే 2 సేమ్ వస్తుంది, కరెక్ట్ సైజ్ వచ్చేస్తుంది మనకి బెల్ట్ అనేది. సో బెల్ట్ రెడీ. స్ట్రైట్గా ఒక లైన్ వేసుకొని లెంత్ 30 ఒక లైన్ వేసుకోవాలి. మరి ఇది క్రాస్ పెట్టలేము కదా, అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి 6.5 బ్యాక్ సైడ్ మనం ఎంత ఫ్రంట్ సైడ్ ఎక్కడ ఎంత తీసుకున్నామో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అంతే. నెక్ ఒకటి చేంజ్ అవుతుంది. 6.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాక ఇప్పుడు షోల్డర్ విడ్త్ 2.5. సో నెక్ అనేది జస్ట్ ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతాయి. జస్ట్ హాఫ్ ఇంచ్ కర్వ్. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ 2.5 మరీ డీప్ కావాలనుకుంటే 4 పోతుంది. బోట్ నెక్ అట్లా అయినప్పుడు 4 ఇంచెస్కి వెళ్ళిపోతుంది, ఇట్లా వస్తుంది కాబట్టి. సో 2.5కి మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ స్లోప్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. తర్వాత చెస్ట్ 1/4 చేసుకొని ఇంకా చిన్న మార్క్ చేసుకున్నాక 2 ఇంచెస్ ఎక్స్ట్రా. వేస్ట్ రౌండ్ కూడా అంటే 25 ఉంది, దాన్ని 1/4 వేసుకోవాలి. 1/4 వేసుకున్నాక ఇంకా వచ్చిందో మార్క్ చేసుకొని ఎక్స్ట్రా. వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్, 1 ఇంచ్, ఇది హాఫ్ ఇంచ్ అన్నట్టు తీసుకుంటాం. దీనికన్నా ఎక్కువ ఉండాలి. బ్యాక్ ఇంతే మనం ఏం చేయక్కర్లేదు, ఓన్లీ టక్ మాత్రం పెట్టుకుంటే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మిడ్ పాయింట్ తీసుకుని ఇప్పుడు హై ఉంది కదా, హై ఉన్నప్పుడు మనం 4-5 అని ఇచ్చేసంగా తీసుకోవచ్చు మీరు టక్. టక్ హై వెయిట్. ఇప్పుడు ఇది డీప్ లేదు కదా నెక్, అప్పుడు ఇక్కడ దాకా నెక్ ఇది అనేది పెట్టుకోవచ్చు, టక్ అనేది పెట్టుకోవచ్చు. 3 ఇంచెస్ 4 ఇంచెస్ పెట్టుకుంటుండే కదా, డీప్ ఉంది కాబట్టి నేను 5 ఇంచెస్ పెట్టుకుంటున్నా. చేసుకుంటే వచ్చేసి బ్యాక్ ఫోల్డ్ చేసుకొని దీనికి నేను చిన్న స్లీవ్ పెడుతున్నా. స్లీవ్ కాబట్టి 3 ఇంచ్ తీసుకుంటే చాలు స్లీవ్. 9 ఉంది, 9కి ఇక్కడికి రావాలి, కొంచెం జాయింట్ వస్తుంది. స్ట్రైట్ లైన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనము ఇక్కడ 1 ఇంచ్ కుట్టడానికి పోతుంది, ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇంకో 1 ఇంచ్ మనం పెట్టుకుందాం.
అప్పుడు ఇంత మిగులుతుంది కదా. ఇప్పుడు క్లాత్ అనేది ఎక్కడ ఎంత మిగలాలి అని చెప్పేసి మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇంత స్లీవ్ ఉన్నందుకు ఇప్పుడు నేను 3 ఇంచ్ దింపలేను, హాఫ్ ఇంచ్ ఇక్కడ కుట్టడానికి పోతుంది, హాఫ్ ఇంచ్ ఇక్కడ ఫోల్డింగ్కి పోతుంది అనమాట. అలాంటప్పుడు మనం చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను 1 ఇంచ్ తీసేసుకున్నా జస్ట్ ఫోల్డింగ్కి, ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ కుట్టడానికి పోతుంది ఇలా. సో ఇంత సరిపోతుంది మనకి. మామూలుగా అందాల దించాలి ఎంత ఉంది అక్క చూడండి. 1.5 ఇంచెస్ అట్లా ఉన్నాయి. ఇది 4 తీసుకున్నాను లెంత్. మిడ్ పాయింట్ హాఫ్ ఇంచ్ కిందికి, హాఫ్ ఇంచ్ పైకి మిడ్ పాయింట్ తీసుకొని ఫస్ట్ ఒక కర్వ్ లైన్ వేసేసుకోవాలి. తర్వాత ఈ మిడ్ నుంచి ఈ మిడ్కి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత కావాలి 9 కదా, కొంచెం ఇది ఇక్కడ జాయిన్ చేసేస్తే అయిపోతుంది చిన్నగా. ఇది మీకు ఆ నెక్ వచ్చేస్తుంది. ఇప్పుడు పైనది కిందది ఫ్రంట్ పార్ట్ అక్క, డౌన్కి తిప్పుతుంది అది ఫ్రంట్ వస్తుంది. ఇది ఇప్పుడు కట్ చేయదు. ఇప్పుడు నేను మెయిన్ పార్ట్లో కటింగ్ పెట్టాను కదా, అడుగుతున్నా కిందిది ఫ్రంట్. ఇప్పుడు సేమ్ వాటిని ఫోల్డ్ చేసుకుంటున్నా. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉల్టా తిప్పాలి కదా, అందుకోసం. డబుల్ పట్టి సింగిల్ పట్టి దీంట్లో మార్కింగ్ చేసి పెట్టుకోవాలి. మార్కింగ్ చేసినాక 2.5 నెక్ ఎట్లా కావాలో మార్క్ చేసుకున్నాక నెక్ 6 కదా చూసుకొని మార్క్ చేసుకోవాలి. తర్వాత చేసుకొని సేమ్ ఇది ఎట్లా మార్కింగ్ చేసిరో సేమ్ అట్లానే ఇది కూడా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఎంత డీప్ కావాలో అంత నువ్వు తీసుకోవచ్చు. నేనైతే తనకి అంత తీసుకుంటున్నాను. నార్మల్గా డీప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక 1 ఇంచ్ తీసుకొని ఇలా దింపవచ్చు. కానీ బ్రా వేసుకొని ఉండవు అట్లా అయితే ఇది ఇలా షేప్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇదే మనకు కావాల్సింది పీస్. ఓకే సేమ్ దాని షేప్లోనే కట్ మిగిలింది అవసరం లేదు. ఇప్పుడు ఈ పీస్లో కింద క్యాన్వాస్ పెట్టి
దీంట్లో మనం క్యాన్వాస్ పెట్టాలి. పెట్టినాక ఇది ఇలా పెట్టుకొని మిడ్ వచ్చినట్టు పెట్టుకున్నాక దీనిపైన ఇలా కుట్టుకోవాలి. కుట్టుకున్నాక ఇది ఉల్టా తిప్పుకోవాలి మనం. దీంట్లో ఫ్రంట్ బ్యాక్ ముందే వచ్చి మధ్యలో కాకుండా ముందే వచ్చేస్తుంది. దీనికి క్యాన్వాస్ పెట్టాలి. అప్పుడు ఐరన్ చేసుకోవాలి. దీనికి సేమ్ దాని పెళ్లి బ్లౌజ్ అట్లాంటి దానికైనా పెట్టుకోవచ్చు. మరీ ఎక్కువ హీట్ కూడా పెట్టుకోవద్దు, రింకల్స్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎక్స్ట్రా కటింగ్ ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ 1/2 ఇంచ్ కట్ చేయకు ఫస్ట్, అది లాస్ట్ కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మిగిలిందంతా కట్ చేసేసుకో. తర్వాత ఇప్పుడు పీస్ ఉందా, ఇలా కుట్టుకోవాలి. కరెక్ట్ మిడ్ పాయింట్ తీసుకున్నాక ఇదొక పిన్ని కూర్చాలి, ఇదొక పిన్ని కూర్చున్నాక సైడ్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్నాక ఇది ఉల్టా తిప్పుకుంటాం. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు సేమ్ పీస్ మనము మెయిన్ దాంట్లో కూడా కుట్టుకోవాలి, కటింగ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్లో.
ఓన్లీ లైనింగ్లో జాయింట్ వస్తే సరిపోతుంది, స్లీవ్స్లో జాయింట్ అక్కర్లే. ఇక్కడ ఎక్స్ట్రా బ్యాక్ పార్ట్కి కింద మనకి హెమ్మింగ్కి కావాలి కదా ఫ్యాబ్రిక్, అది లైనింగ్ వచ్చేసి స్లీవ్స్ బెల్ట్ మ్యామ్ బెల్ట్ 4ఏనా మ్యామ్? ఇంకొకటి వచ్చేది 4 కూడా పెట్టుకోవచ్చు. లైనింగ్ ఇంకా 2 వస్తుంది కదా? లైనింగ్ 2నే పెడతారు కదా అక్క, మరి లావ్ అయిపోతుంది. 4 పట్టికి 3 పెట్టాలి, లేకపోతే పల్సగా ఉంటుంది కింద. ఇప్పుడు ఇది జాయింట్ అయిపోతుందా, ఇంకొక లైనింగ్ పెట్టుకోవాలి, దీనికి జాయింట్ అయిపోతుంది, ఇది జాయింట్ అయిపోతుంది. దీనికి తిప్పి ఉల్టా తిప్పడానికి ఇంకొక పీస్ కావాలి. దీంట్లో డబల్ పట్టి సింగిల్ పట్టి కూడా క్లాత్ వచ్చేస్తుంది. సింగిల్ పట్టికి మనకి లైనింగ్ అవసరం లేదు, అదేంటి డబల్ పట్టి సింగిల్ పట్టి కావాలి కదా. నెక్ స్లీవ్
డబల్ పట్టి అంటే మనం హుక్స్ తీయగానే ఈ కలర్ కనిపిస్తే గలీజ్ ఉంటుంది. సో ఈ ఫ్యాబ్రిక్ ఉన్నాం అనుకో అప్పుడు ఆ హుక్స్ అనేది ఓపెన్ అవ్వగానే ఇక్కడ కనిపిస్తుంది, ఇది ఫ్యాబ్రిక్ కనిపిస్తుంది, కరెక్ట్ ఉంటుంది, నీట్గా ఉంటుంది. ఇది డబల్ పట్టి సింగల్ పట్టి అంతే అయిపోయింది కటింగ్.